యా హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం న్యూ వరల్డ్ స్పిన్నింగ్కి వచ్చేసాము. పారాఫాల్ ఫార్మస్ M10 అండ్ వుడ్ పెక్కర్. ఇదైతే డబుల్ డ్యామేజ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది. ఇదైతే రేట్ ఆఫ్ ఫైర్ డబుల్ ఉంది, డ్యామేజ్ సింగిల్ ఉంది. ఏంటిది నాగుబాంగ్ అని మొత్తం ఉంది. అరే ఇప్పుడు ఇదైతే M10 డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్. ఇప్పుడైతే మనం స్పిన్నింగ్ స్టార్ట్ చేద్దాం అనమాట. మానే క్వశ్చనే లేదు. అక్క అదన్నా పోవడం నేను నా స్థానం అన్నా పోవడం. నేను ఫస్ట్ స్పిన్కే వుడ్ పెక్కర్ వచ్చేసింది అనుకున్నా. సరే అయితే ఇంకో స్పిన్ చేద్దాం. చేయాలన్నమాట. పారాఫాల్ వచ్చేసింది. ఫ్లోర్ సైక్లోన్ అంట. మంచిగానే పడా. M10 పడితే బాగుండు. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మంచి గన్ను పడింది. మళ్ళా పారాఫాల్ పడకుండా ఉంటే చాలు, ఇంకో గన్ను చేయవచ్చు. అబ్బా, మళ్ళా గన్ను పడింది అనుకున్నానే. పడట్లేదు. రావట్లేదే. ఇంకో స్పిన్ చేద్దాం. M10 కావాలి. అప్పటికే నాకు అర్థమైపోయింది దట్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ. నా కప్ ఆఫ్ టీ కాదు అని. ఇంకా ఒక 20-30 minutes తర్వాత లైక్ దిస్ ఇస్ నో బడీస్ కప్ ఆఫ్ టీ. అసలు ఇది టీయే కాదు. స్పిన్ ఏమైనా పడుతుందా? ఇప్పుడు మనం దీన్ని చేసి వేస్ట్ అయిపోతుంది. సో సింగిల్ స్పిన్స్ చేద్దాం కొన్ని. ఎలాగో 50 స్పిన్స్కి ఒకటి వస్తుందన్నాడు కదా ఆడే. ఈ స్పిన్తో ఒక గన్ను పడుతుంది. పడింది. Flashback. మళ్ళా పారాఫాల్ పడకుండా ఉంటే చాలు. End of flashback. మనకు దరిద్రం పట్టుకుంది అనమాట. అసలు ఏమాత్రం సపోర్ట్ లేదు. ఇంకో గన్ వచ్చింటే బాగుండు. వీటిలో ఏమన్నా ఒకే గన్ 2 సార్లు పడింది. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. సో ఈ టోకన్స్ ఇచ్చాడుగా, చూద్దాం.
ఇప్పుడు అయితే మనం ఈవో టాకుల్స్ అప్గ్రేడ్ చేద్దాం దిగన్నిని.